పింక్ ఫిష్ ఫిష్ ఉంటుందా? క్రాబ్ స్టిక్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అంతా ఫ్రోజన్ ప్రాన్స్. మొత్తం సామాన్ అంతా నింపినా మెల్ల. మెట్రో రైల్వే స్టేషన్ వర్సెస్ మెట్రో హోల్సేల్ మార్ట్ అంటే ఇది అన్ని హోల్సేల్ ఉంటాయంట. చూద్దాం ఏమేమి తీసుకోవచ్చు. ఇక్కడ ఫిష్ అవన్నీ ఉంటాయంట. సాల్మన్ ఫిష్ ఇట. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక లక్కీ అని బ్యాగులు పట్టుకొని చదవాకి వీళ్ళు పెట్టిన ట్రాలీలో తీసుకోదాం బ్రో ఎందుకు అంటున్నా. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇక ఈ సామాన్లు అన్నీ పెట్టుకొని తీసుకోవాలల్లా. కాకపోతే బ్యాగులో హెల్మెట్ పెట్టి. ఇక వీడే క్రియేటివ్ పర్సన్. చెప్పినావు కదా అలా పెట్టాలి. ఐడియా మీది, ఇంప్లిమెంటేషన్ నాది. ఇది మొత్తం డిమార్ట్స్ అంతా లేకుండా మెట్రో హోల్సేల్ మార్టారా ఇది? టీషర్ట్లు ఉన్నాయి. ఇళ్ళన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూటలు ఉన్నాయి. కరెక్ట్ ఉందిరా సైజ్ నీకు. లకియాన్కి రష్యన్ కావాలంట. అంటే అది అంటే అదే షూస్, రష్యన్ ఇంపోర్టెడ్ షూస్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. పక్క జరుగుతావు పోతారా? పోనీ నేనేమంటున్నా అర్థమన్నా. హెడ్ రెస్ట్ పండుకోవచ్చు ఇట్లా పెట్టుకోండి మంచి. కానీ లూజ్ ఉంది. రెండు పెట్టుకోట్లా హెడ్ రెస్ట్. ఎయిర్ బ్యాగ్ చూసిరా? ఇది మంచిగా ఉంది. ఇది తీసుకోండి మీరు గిట్ట ఇంకా కావాలంటే. ఇది మంచిగా ఉంది బ్రో. పెద్ద ఇట్లా పెట్టి ఇట్లా అనగా పోతుంది. ఎవరైనా కొత్త పెళ్ళైన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఇగో బాసాలు అన్నీ ఉన్నాయి. గిన్నెలు, చెంబులు, డేక్షలు, ఇవేంటి ఇవన్నీ ఆ కూరలు గిర్రలు పెట్టుకొని ఉన్నాయి. పాల గిన్నె కావాలా? ఇలా అన్ని సామాన్ పెట్టుకోవాలి. కాకపోతే మేము బ్యాగులు పెట్టుకున్నాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇక్కడ సరుకు చాలా ఉంది పుష్ప. షాపింగ్ అయ్యి అంటే ఇగో గిన్నెల బాసాలు చూస్తారు. తీసుకోవాలి కదా అదే పెట్టుకోవడానికి. చెట్టుకురా ఫ్లైట్ వచ్చేసి ఇంకా ల్యాండ్ అయింది ఇప్పుడే. బ్రో హాయ్ బ్రో. ఈ బుక్స్ పనిచేస్తుందా? ఇగో పెన్ బాక్స్ ఇట్ ఉంది. క్లాస్మేట్ అంట. ఎక్స్ట్రా మార్క్స్ ఇట్ వస్తాయంట ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అంట. క్లాస్మేట్ అప్సరా. కాకపోతే మీ క్లాస్మేట్ ఉండాలి ఎవరన్నా. ఇది తీసుకోవాలన్నా మనం సింగిల్, నో క్లాస్మేట్, ఓన్లీ క్లాస్మేట్ అన్న. స్టాల్ అయితే మస్తు పెద్ద ఉంది. లైటింగ్ అయితే మంచిగా ఉంది కదా. ఇలా ఫొటోస్ దిగాలి మస్తు వస్తాయి. మొత్తం అన్నీ ఉన్నాయి ఇలా. ఇప్పుడు మనం పోయేతానో మొత్తం ఫ్రోజన్ చికెన్ కానివ్వండి, ఫ్రోజన్ ఫిష్, సీ ఫుడ్స్ అన్నీ ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయి. నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇట డ్రై ఫిష్ అంట, గెట్స్, ఇది చికెన్ నగెట్స్. దాని ముఖం చూపి. క్రాబ్ స్టిక్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఫిష్ ఇది గిట ఫిష్ ఫిలెట్స్ అంట. వేటితో మస్తు అంతా ఫ్రోజన్. క్రాబ్ సీట్ ఉంది. ఇంకా లోపల ఫిషెస్ ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఇంకా సదురుతురంట. వాళ్ళు మొత్తం అక్కడ సెట్ చేసిన తర్వాత చూపిస్తుంది. అదేంద్రా పప్పులు ఉప్పులు మొత్తము అప్పుడు పథకాలంలో ఉంటాయి చూడు, నాకు దాచి పెట్టుకుంటారు అట్లనే ఉన్నాయి. పల్లీలు అరే 2 వేసుకోరా నోట్లో. మేము ఏం చేసినామంటే మెల్లగా పల్లీలు చూస్తున్నామని చెప్పేసి మెల్లగా ఒక 2-3 దొంగతనం చేసినాం. ఏంటండి అరాచకం? ఎవరు తెలియకుండా తినాలి.
వీడికిట పోయి మెల్లగా 2 వేసుకోవచ్చు. అట్లా తీసుకోవద్దురా, అట్లా తీసుకోవద్దు, తప్పు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. మంచిగున్నాయిరా పల్లీలు. ఇలాంటివి ఇంకేమన్నా మంచిగా ఉంది తినొచ్చు, తినుకుంటే అట్లనే చూడొచ్చు అని. ఇవిట తీసుకొని తిన్నికుంటే మంచిగా ఉంది కదా. ఇవి అద్దాల్లో పెట్టి తీసుకొని తిందామంటే మొత్తం ఎగ్స్, పెరుగు ఇవి ఉన్నాయి. యోగర్ట్ గిట్ ఉంది. ప్రీ వర్కౌట్ తీసుకోవచ్చు కావాలంటే. ఇది సేమ్ పెరుగు లెక్కనే ఉంటుంది. అవురా లేక మెల్ల తీసుకొని తాగుదామా? కెమెరాస్ ఉన్నాయి, లేకుంటే తాగేస్తుంటే మా వీడియో తీసుకోండి. లక్కీ ల్యాండ్ మ్యాన్ మీద కాలు పెట్టినావు, ఇప్పుడు అది తీసినావు ఇంకో మొత్తం వెళ్ళిపోతుంది షాప్ అంతా. తీయక వెళ్ళిపోతుంది. ఇగో మనోని గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, మాట్లాడరాదురా. బిజీ ఉన్నామని తెలవాలని. ఇగో పింక్ ప్రీచ్ ఫిష్ అంట, మళ్ళా యాన్చోయి ఫిష్ అంట, సార్డిన్ లార్జ్ ఫిష్, రోహు లార్జ్, తిలపియా. ఇక్కడున్న ఫిషెస్ అన్నీ ఉన్నాయంటే వెళ్తానా ఉన్నాయా? ఇది పింక్ ఫిష్ అంట, పింక్ కలర్ ఉంది మొత్తం. పింక్ ఫిష్, పింక్ ఉంది. టైగర్ ప్రాన్స్, పచ్చళ్ళు గిట్ట ఉన్నాయి, పచ్చళ్ళు కావాలంటే. సో బ్యాడ్ లక్ ఏంటంటే సాల్మన్ కానీ మ్యాక్రల్ కానీ ఫిషెస్ ఈరోజు అవైలబుల్ లేవంట. సో ఒక 2 డేస్లో వస్తాయంట. 2 డేస్లో వచ్చినప్పుడు మళ్ళీ వద్దాం మీకు, మళ్ళీ వచ్చి అప్పుడు చూపిస్తాం మీకు. మళ్ళీ ఇక్కడికి రావాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లెక్క మనకి ఇట్లా మెట్రో కార్డ్ ఉండాలన్నమాట. మెట్రో కార్డ్ ఉంటేనే అలో చేస్తారు ఇళ్ళకి రానికి. సో మొత్తం ₹1,00,000 షాపింగ్ అయితే చేసినాము. అవన్నీ ఆటోలు ఉన్నాయి, అదే కాబట్టి ఆటో మొత్తం సామాన్ అంతా నింపినాం. ఇలా సరుకు ముఖ్యం బిగ్లే. నువ్వేమైనా తీసుకున్నావురా? అన్ని మేమే తీసుకున్నాం.